హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సగ్గుబియ్యం కీర ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చూపించేస్తాను. పెద్దగా ఏం అవసరం ఉండదు. ముందుగా పాలు తీసుకోండి, 3 యాలకులు తీసుకోండి. సగ్గుబియ్యం చూసారు కదండి, ఇవి రాగా ఉన్నవి, ఇవేమో వాటర్లో నానబెట్టినవి. వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకోండి సగ్గుబియ్యాన్ని. అలాగే బెల్లం తీసుకోండి, బెల్లం వేసుకోండి. ఇప్పుడు పంచదార తింటాం కదా, పంచదార కన్నా బెల్లం చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా పాలని ఆల్రెడీ నేను కాచేసానండి, మళ్ళీ కాస్తున్నాను. దీనికోసమని మళ్ళీ కాస్తున్నాను. మళ్ళీ కాసేసుకొని కొంచెం పాలు ఉన్నాయి కూడా ఇందులో పోసేసుకుంటే సరిపోతుంది. బాగా కాగిపోయిన తర్వాత కొంచెం యాలకుల పొడి వేసేసుకోండి. యాలకులు ఉన్నాయి కదా, యాలకులు అందులో ఉంటే ఆ ఫ్లేవర్ అనేది దిగితే బాగుంటుంది. ఆ తర్వాత మన బియ్యం నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండి, అవి వేసుకోండి. వెంటనే బాల్స్లో అయిపోతాయండి, వేగానే ట్రాన్స్పరెంట్ మారిపోతాయండి వెంటనే. ఇదికిలాగా మనం ఒక విషయం మీతో షేర్ చేసుకుంటాను. నేను చెప్పిన వర్డ్స్ మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయండి, అందరూ అండి కామెంట్ కూడా చేయండి ఎలా ఉందా అనేది. అదృష్టం ఎప్పుడు అహంకారాలనే వరుస్తుందటండి. మంచి తొందరగా పాపాత్మలకే జరుగుతుందంట. సంతోషం ఎక్కువగా స్వార్థపరులకే దక్కుతుందంట. సుఖం ఎక్కువగా చెడ్డవారే అనుభవిస్తారటండి. కానీ ఏంటి నేను ఎంత మంచిగా ఉంటున్నాను, ఎంత ఇలా చేస్తున్నాను, అయినా నాకెందుకు ఇలా జరుగుతుంది అని ఎప్పుడూ అనుకోకండి. ఇదే కలియుగం అటండి. అందుకనే ఒక్కొక్కసారి మనం దీనికి అంతగా బాధపడకుండా ఇదెందుకు ఇలా జరుగుతుంది, నేను ఎంతో మంచి చేస్తున్నాను, ఎంత ఇలా చేస్తున్నాను అనుకుంటారు కదా, అంటే వారందరికీ ఈ యొక్క వర్డ్స్ చెప్పానండి. ఇంకా మన సగ్గుబియ్యం అనేది ఉడికిపోయిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకోవాలండి. ఎందుకంటే బెల్లం కదండి తీసుకునేది, బెల్లం వల్ల కొంచెం పాలు ఇరిగిపోయే జరుగుతుందేమో అని చెప్పేసి బెల్లం వేసేసుకొని స్టవ్ ఆపేసుకున్న తర్వాత బెల్లం వేసుకోండి. పెద్ద ముక్కలుగా వేసాను అనుకోకండి, పెద్ద ముక్కలుగా వేసిన వెంట ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేయాలి. ఎందుకంటే సగ్గుబియ్యం ఆ బెల్లాన్ని పీల్చుకుని అవుతుందండి. మొత్తం అంతా బెల్లం అంతా కరిగిపోయి బెల్లం అంతా దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుందండి. అప్పుడు మన సగ్గుబియ్యం కీర అనేది రెడీ అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే సగ్గుబియ్యం కీర చాలా చలవ చేస్తుందండి. మెయిన్ ఈవినింగ్ ఎంప్లాయీస్ అలసిపోయి వస్తారు, ఇంకా ప్రయాణం వేడి వల్ల కదలిక తీరాలన్నా ఇంకా అందరికీ స్కూల్ నుంచి పిల్లలకు కానీ ఎవరికైనా మనం చక్కగా చేసి పెడితే వాళ్ళకి కొంచెం రిలాక్స్ అయిపోతారండి. పెద్దగా వస్తువులు కూడా ఏం అవసరం లేదు, చూసారు కదండి ఎంత ఈజీగా చేసేస్తున్నానో. కూడా అలా చేసుకుని చిటికలో చేసేసుకోండి. కొంచెం ముందు ఎర్లీ మార్నింగ్ నానబెట్టుకుని వెళ్ళిపోతే ఎంప్లాయీస్ అయితే సరిపోతుందండి. అంతే, అవి ఉడకపెట్టేసుకొని రాగానే అందులో వేసేసుకొని బెల్లం వేసేసుకొని మనం తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చలువ చేస్తుంది. సగ్గుబియ్యం కీర అండి. ఒకవేళ ఎవరికైనా నచ్చితే వీడియో ఒకసారి ట్రై చేయండి. మనం దేవుడికి కూడా పెట్టేసాం ఆల్రెడీ. ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం కీర అండి. ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. నా వీడియో నచ్చి ప్లీజ్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.